99% మ్యారేజెస్‌లో లైఫ్ పార్ట్నర్స్‌కి ఉండే స్వభావాలు క్వైట్ ఆపోజిట్‌గానే ఉంటాయి. అంటే వాళ్ళకుండే లక్షణాలు విభిన్నంగానే ఉంటాయి. అంటే ఒకరు బాగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఒకరేమో సైలెంట్‌గా ఉండేవాళ్ళు ఉంటారు. ఒక ఎక్స్‌ట్రోవర్ట్‌గా ఉంటారు. ఒకరు ఇంట్రోవర్ట్‌గా ఉంటారు. ఇంకా సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే రిసర్చర్స్ కూడా ఏం చెప్తున్నాయంటే లైఫ్ పార్ట్నర్ స్వభావాలు ఎప్పుడైతే ఆపోజిట్‌గా ఉంటాయో వాళ్ళ మధ్యల కాన్ఫ్లిక్ట్స్‌కి ఆస్కారం తక్కువ ఉంటుంది. అంటే గొడవలకి పాసిబిలిటీస్ తక్కువ ఉంటాయని చెప్తున్నాయి. అంతేకాదు వాళ్ళ లైఫ్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది అని చెప్తున్నాయి. సేమ్ యాటిట్యూడ్ ఆర్ సేమ్ స్వభావం ఉన్న చోట లైఫ్ అనేది ఇంట్రెస్టింగ్ ఉండదు. బోరింగ్‌గా, మోనోటానస్‌గా ఉంటదని కూడా రిసర్చర్స్ చెప్తున్నాయి. అదేంటి అనుకుంటున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు బాగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇంకో లైఫ్ పార్ట్నర్ కూడా అలాగే బాగా మాట్లాడే వాళ్ళు ఉన్నారా అనుకోండి. వాళ్ళిద్దరి మధ్యలో ఆధిపత్య పోరు అవ్వడానికి ఛాన్సెస్ ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఇద్దరి మధ్యలో ఈగో క్లాష్ కూడా రావచ్చు. లేదా లైఫ్ బోర్డమ్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అంతేకాదు సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. పెళ్ళిళ్ళను దేవుడు నిర్ణయిస్తారంటారు. అలాంటి పెళ్ళిళ్ళ కూడా ఓవర్ 95% భార్యాభర్తలు ఇద్దరు క్వైట్ ఆపోజిట్‌గానే ఉంటారు. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్‌లో షేర్ చేయండి. స్టే బ్లెస్డ్ అండ్ స్టే కనెక్టెడ్.